మంగళం డిపో స్థలం అమ్మకంపై సిఐటియు ఆగ్రహం వ్యక్తం చేసింది. 100 కోట్లు విలువ చేసే స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు అమ్మే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారంటూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మురళి ప్రశ్నించారు. ప్రైవేట్ పరమవుతున్న ఆర్టీసీ ఆస్తులను కాపాడడానికి ఐక్య పోరాటం తప్పనిసరని పేర్కొన్నారు. ఈ మేరకు డిపోను ఆయన మంగళవారం జిల్లా అధ్యక్షుడు ఎస్ జయచంద్ర, కోశాధికారి కుమార్తో కలిసి సందర్శించారు. గత కొంతకాలంగా ఆర్టీసీలో ఉన్నటువంటి స్థలాలన్నింటి కూడా 20,000 ఎకరాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. ఆర్టీసీకి ఉన్నటువంటి ఆస్తులు ఈ 20,000 ఎకరాలు ఈరోజు ఆర్టీసీకి ఉన్నటువంటి బలమైన వెన్నెముక. ఒక మాటలో చెప్పాలంటే ఇది తీసేసినామంటే ఇంకా వెన్నెముక లేనట్టే, ఒక కుప్పగూలిపోయినట్టుగానే ఈ వ్యవస్థే కుప్పగూలిపోతుంది. ఇక్కడ నేనేదో ఒక యూనియన్ తరఫునో లేదంటే ఒక సంఘం తరఫునో ఒక పార్టీ తరఫునో మాట్లాడడానికి వచ్చినటువంటి ఉద్దేశం కూడా కాదు. ఇక్కడ రకరకాల యూనియన్లు ఉంటారు, రకరకాల మిత్రులు, ఇప్పుడు చాలా కొంతమంది నాయకులు కూడా నాతో వచ్చి మాట్లాడినారు. ఇక్కడ స్పిరిట్ ఒకటే, ఇక్కడ పనిచేసేవాళ్ళు కానీ, తిరుపతి నగర ప్రజలు కానీ, లేదా యావత్తు ప్రజానీకం అందరూ కూడా ఆలోచించాల్సిందేమంటే ఒక విలువైనటువంటి వస్తువును మనం పోగొట్టుకుందామా, కాపాడుకుందామా అనేది ప్రశ్న. ఈరోజు మంగళం డిపో ఎంతటి విలువైందనంటే 10 ఎకరాల స్థలం ఇట్లాంటి స్పాట్లో తిరుపతి నగరానికి అత్యంత ముఖ్యమైనటువంటి ప్లేస్ ఇది. ఒక హార్ట్ ఆఫ్ ది సిటీ ఒక రకంగా. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే సెట్టిపల్లిని నిన్నలే మొన్న అనౌన్స్ చేశారు. ఇప్పుడు అది అభివృద్ధి అయిన తర్వాత ఎక్స్పాన్షన్ చాలా వేగంగా ఈ ప్రాంతం అంతా కూడా పెరుగుతా ఉంది. ఆర్టీసీకి ఏమో చాలా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు మంగళం బస్టాండ్ పెట్టాలి. యాక్చువల్గా మంగళం డిపో ఉంది, ఇక్కడ బస్టాండ్ పెట్టాలి. కొత్త బస్టాండ్లు చాలా పెట్టాలి. తిరుపతిలో ఒక 10 రకాల బస్టాండ్లు పెట్టాలి. చంద్రగిరి నుంచి రేణుగుంట దాకా తీసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో దిల్సుఖ్ నగర్ లో ఒక బస్టాండ్ ఉంటుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒక బస్టాండ్ ఉంటుంది, లేదంటే సికింద్రాబాద్ లో ఒకటి ఉంటుంది. 3,000 కాదు 5,000 బస్సులు కొనావు. ఎవడొద్దంటాడు? ఎవడో పినాకిల్ అనే కంపెనీ పూణే వాడికి ఇచ్చారు కాబట్టి వాడంతా కూడా సప్లై చేస్తున్నాడు. కాబట్టి సప్లై చేస్తే వాడైనా కొనుక్కోమను స్థలము. ఆర్టీసీ స్థలాలు ఎందుకు ఇవ్వాలనేది మనం మాట్లాడుతున్నది. 20,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాలన్నింటినీ కూడా ఈ పినాకిల్ అనే కంపెనీకి అప్పజెప్పడం కోసం పథకం ప్రకారం ఇదంతా కూడా నిన్న మొన్నటి దాకా చెప్తా ఉంటే అది నిజమా కాదా రకరకాల అనుమానాలతో జనం అంతా ఉండేవాడు. ఇప్పుడు లేటెస్ట్ గా మొన్న ఒక సర్క్యులర్ ఇచ్చింది గవర్నమెంట్. 45 రోజుల్లో 4 డిపోల్ని పూర్తిగా ఖాళీ చేసి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తాన్ని రకరకాల డిపోల్లో వాటిని సర్దుబాటు చేసి ఇది ఖాళీ చేసి పినాకిల్ కంపెనీకి అందించండి అనేది దాంట్లో సర్క్యులర్ లో ఉన్న సారాంశం. అప్పుడు కానీ అర్థం కాల ఈ తీవ్రత చాలా మందికి. ఇది నిజమా అబద్ధమా అని చెప్పి అనుకుంటా ఉన్నారు చాలా మంది. మేము కూడా అంత సాహసం చేస్తుందా ప్రభుత్వం అనుకుంటాం. 4 డిపోలు, నెల్లూరు డిపో, విద్యాధరపురం అనే ఒక డిపో, అదే మాదిరి గుంటూరు డిపో, ఇక్కడ మంగళం డిపో, నెల్లూరు 1 డిపో, 2 డిపో. అంటే ఎవడిచ్చాడు మీకు ఈ అధికారము? ఇంకొక 6 గ్యారేజీల్లో సగం గ్యారేజ్ వాడికి అప్పచెప్పాలంట. అంటే ఫస్ట్ ఫేజ్ లో నువ్వు ఒక 12 డిపోల్ని పూర్తిగా కొంతమందికి ఇచ్చేసి మళ్ళా సగం ఇచ్చేసి ఎవడికి ఇస్తా ఉన్నాడు? ప్రభుత్వానికి ఏమైనా ఇస్తానరా? ఆర్టీసీకి ఇస్తానరా? ఆర్టీసీకి ఇస్తే మనందరూ సమర్థిద్దాం. ఆర్టీసీకి ఇచ్చేదేమో ఆర్టీసీదే కదా. కాబట్టి ఇక్కడైనా నువ్వెవడో ప్రైవేట్ కంపెనీ వాడికి ఇక్కడ ప్రజల సొత్తు. ఇది ఆర్టీసీ అంటే ప్రజల సొత్తు, కార్మికుల సొత్తు, ప్రభుత్వ సొత్తును దానం చేయడానికి ఎక్కడ మీకు హక్కు ఇచ్చారు? ఈ మధ్యలో విశాఖపట్నంలో మన ముఖ్యమంత్రి గారి తనయుడు మంత్రి లోకేష్ గారు చెప్తా ఉన్నారు, ఎకరా భూమి 99 పైసలకి ఇస్తామయ్యా, మా ఇష్టమయ్యా అని అంటాడు. ఆ ఎక్స్పీరియన్స్ మనకు కళ్ళెదురుగా కనపడినటువంటి అనుభవాన్ని మళ్లీ మంగళం డిపోకు కూడా రానిస్తామా? రానివ్వకూడదు. దాన్ని ఎదుర్కొందామనే ఉద్దేశంతో మీ అందరితో మాట్లాడడం కోసం సిఐటి తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మీరందరూ కూడా సీరియస్ గా తీసుకోండి. సీరియస్ గా తీసుకొని మనం ఉద్యమం చేద్దామనంటే గట్టిగా ప్రశ్నిద్దాం. ఎట్లయితే విజయవాడలో అక్కడ పాత బస్టాండ్ అమ్మకానికి పెడితే లూలు కంపెనీకి ఇవ్వడానికి వెనక్కి తిప్పికొట్టారు ప్రజలు. గవర్నర్పేటలో ఉన్నటువంటి రాఘవ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి దాన్ని ఎట్లయితే తిప్పికొట్టారో జనం, అట్లా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం కోసం
మేము సంసిద్ధంగా ఉంటాం. అందరూ ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని ఏకం చేయడం కోసం మేము కలిసి వస్తాం. మీరందరూ కూడా శ్రద్ధగా ఈ విషయాన్ని పట్టించుకోండి. ఇప్పుడు మునిగిపోయే కాడికి వచ్చింది. నిన్న మొన్నటి దాకా కాళ్ళ దాకా అనుకుంటాను, నీళ్లు మోకాళ్ళ దాకా వచ్చినా లేదు నడుము దాకా అనుకుంటాను, ఏముందిలే నీళ్లు పోతాయిలే అనుకున్నారు. ఇప్పుడు అట్లేదు, ముక్కు దాకా వచ్చేసింది. ఇప్పుడు మునిగిపోవడమా ఏదో ఒకటి ఎదుర్కొని మనం కాపాడుకోవడమా అనేది ప్రశ్నగా ఈరోజు ఉంది. కాబట్టి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇదేదో మీరు పోరాడితేనే అయిపోతుందన్న ఉద్దేశంతో నేను చెప్పడంలా. ఇది ప్రజల మద్దతు కూడా మీకు అవసరమే. ప్రజల మద్దతు కావాలనంటే చర్చనీయాంశం ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి. ఆ ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం అనేది జరిగింది. మీరు ప్రశ్నించకుండా, మీరు వీధిలోకి రాకుండా, మీరు లోకానికి చెప్పకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు సమాజం మద్దతు కూడా తీసుకున్నాం. దురదృష్టం ఏంటంటే మీరు అందరూ చూస్తూ ఉన్నారు, తిరుమల లడ్డు గురించి జరిగిన చర్చలో 1% ఇట్లాంటి విలువైనటువంటి వాటి గురించి చర్చ జరుగుంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. 9,000 మంది కార్మికుల భవిష్యత్తు ముడిపడి ఉన్నటువంటిది. వాళ్ళ బిడ్డలు, భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులు లేదా తల్లిదండ్రులు ఎంతమంది జీవితాలకి ఇది ముడిపడి ఉన్నటువంటి సమస్య అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా 33 ఏళ్ల లీజు, 99 ఏళ్ల లీజు ఇవ్వడం అంటే దాని అర్థమేమి? మనం కట్టుకునే ఇంటి